నేడు కల్తీ భూతం మనల్ని కసిగా కాటేస్తుంది. తెల్లారి లేస్తే తాగే పాల నుంచి వంట నూనెల వరకు అడుగడుగున అన్నింటా కల్తీ విషం చిమ్ముతుంది. చివరకు ప్రాణాల్ని నిలబెట్టే మందు బిళ్ళల్ని సైతం ఇవాళ కేటుగాళ్లు కల్తీ చేసేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం వాడే పాండి, సిట్రజన్ వంటి సాధారణ మందులు మొదలుకొని గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతానికి వాడే ఖరీదైన మందుల్ని సైతం కల్తీ చేసి నాసిరకం మందుల్ని ప్రజలకు అంటగడుతున్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని CDCA సంస్థ ఇటీవల 53 రకాల మందుల్ని నాణ్యత లేనివిగా, నాసిరకానికి చెందినవిగా ప్రకటించి వాటిపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో నాసిరకం మందుల గురించి, మందుల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్పూరియస్ మందుల గురించి ఆలోచించినట్టయితే ఇది చాలా ప్రమాదం అండి. ఎందుకో కారణం మనకు తెలియదు, కానీ భారతదేశంలో ముఖ్యంగా చాలా ఎక్కువట. అమెరికా లేకపోతే మిగతా పాశ్చాత్య దేశాల్లో చాలా చాలా తక్కువ శాతం అట. దగ్గర 3.2% మందులు నకిలీ మందులు అయినట్టండి. ఇక్కడ ప్రాబ్లం ఎవరైతే అమాయకులు పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది నకిలీ మందు, ఏది సరైన మందు తెలుసుకునేటువంటి విధానం ఏంటి, అదే జరగటం లేదు. అదే ఇబ్బంది. అందుకోసం ఏదైతే ఉందో ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సంస్థ ఏదైతే ఉందో చేసినటువంటి పరీక్షలు చాలా హర్షించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇలాగ చేసిన వాటి వల్ల ఇంతకుముందు నమ్ముతారా, 1300, 1400 చేస్తే వాళ్ళని ఎవరన్నా మందుల కంపెనీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేశారని కానే కాదు. ఈ నకిలీ మందుల తాలూకా సంస్థ సంఖ్య, ఈ నాణ్యత లేని తాలూకు మందుల సంఖ్య ముందు 70 ఉంటే ఇప్పటికి 23 వచ్చిందట. వాళ్ళ తాలూకా టార్గెట్ ఏమిటంటే 0 అవ్వాలి. అంటే ఏ మందు కూడా, ఏ కంపెనీ నుంచి వచ్చి పేషెంట్లకి మెడికల్ షాపులకు వెళ్తున్న మందు కూడా నాణ్యత లేని మందు వెళ్ళడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, ఉండకూడదు అనేటువంటి ఏకైక సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఈ స్పూరియస్ మందులకు వచ్చినట్టయితే ఎంత నమ్ముతారో, అందులో ఏదో స్టార్చ్ పౌడర్ ఉంటుందట. నార్మల్గా మందు యాంటీబయాటిక్ అనేవి అమాయకులు వేసుకునే సమయంలో అందులో ఉండేది స్టార్చ్ పౌడర్. పోనీ యాంటీబయాటిక్ ఉన్నా కూడా సగం కంటే డోసు ఉండదు. దాని ప్లేస్లో ఏదో పారాసిటమాల్ లాంటి మందులు. ఇది ఎంతవరకు న్యాయం? అందుకని మందుల కంపెనీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. భారత ప్రభుత్వం కూడా ఎవరైతే నకిలీ మందులు తయారు చేస్తున్నది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా, దానికి ఏదైనా గుర్తించడానికి దానికి కారణమైనటువంటి ఆ కంపెనీలు ఎక్కడెక్కడైతే నెలకొల్పితే ఉన్నారో దాని మీద నిఘా వేసి అలాంటి వాళ్ళ మీద కూడా కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల పేషెంట్లకు ఏదైతుందో ఏమాత్రం కూడా వాళ్ళ తప్పు లేకుండా జరిగినటువంటి వాళ్ళకి ప్రమాదం అన్నది అరికట్టడానికి ఇది అందరి తాలూకా బాధ్యత అని కూడా నేను నమ్ముతున్నాను. నేను కూడా ఏంటంటే CDSCO నుంచి ఇంకా ఎక్కువ తనిఖీలు ఎక్కువ చేసినట్టయితే ఏదైతే వాళ్ళ టార్గెట్ 1కి 0కి రావాలి అని, అది వాళ్ళ దగ్గరలో వాళ్ళు చేరుకుంటారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను.